హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. అమ్మాయి ముద్దు పెట్టినట్లుగా ఉండే పూలను మీరెప్పుడైనా చూసారా? ఈ సృష్టిలో రకరకాల మొక్కలున్నాయి. వైవిధ్యభరితమైన వృక్ష సంపద ఉంది. ఏ మొక్కలు చెట్లకైనా పూలు ఎంతో అందాన్ని ఇస్తాయి. సాధారణంగా ఏ పూలైనా గుండ్రంగానే ఉంటాయి. కానీ అమ్మాయి ముద్దు పెట్టినట్లు ఉండే పూలను మీరెప్పుడైనా చూసారా? ఎర్రటి పెదాలు ముద్దు పెడితే ఎలా ఉంటుందో ఆ ఆకారంలో పూలు ఉంటాయి. పాలికోరియా ఎలాటా లేదా సైకోట్రియా ఎలాటా అని పిలుస్తారు. ఈ రోజు మనం ఈ పూల స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. పెదవులు ఎలాగైతే పింక్ రెడ్డిష్ కలర్ లో ఉంటాయో ఈ పూలు కూడా అదే ఆకారంలో రంగులో కనిపిస్తాయి. రెండు పెదవులతో గాఢమైన ముద్దు ఇస్తున్నట్లు ఇవి ఉంటాయి. ఈ పూల పెదవుల్ని హూకర్ స్లిప్స్ అని కూడా అంటారు. హూకర్ అంటే వ్యభిచారిణి లేదా వేశ్య అని అర్థం. మరి అంత దారుణంగా ఎందుకు పోల్చారంటే ఈ పూలు అంత మెరుస్తూ అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. ఈ ఎర్రటి పెదాల పూలకు జీవితకాలం చాలా తక్కువే. ఈ పెదవులు మధ్యలో నుంచి తెల్లటి పూలు వస్తాయి. అవి వచ్చాక పెదవులు రాలిపోతాయి. ఆ తరువాత కోడిగుడ్డు ఆకారంలో ఉండే బెర్రీస్ కాస్తాయి. అవి మొదట గ్రీన్ కలర్ లో తర్వాత బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్ లోకి మారతాయి. హాలీవుడ్ నటి యాంజెలినా జోలీ పెదవుల్లాగా ఇవి ఉంటాయని చాలా మంది అంటూ ఉంటారు. ఈ సైకోట్రియా మొక్కల్లో 2000 రకాల జాతులు ఉన్నాయి. ఇవన్నీ పూల మొక్కలే. ఈ తరహా మొక్కలు మత్తు కలిగించే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. డైమెథైల్ ట్రిప్టానియం అనే రసాయనాన్ని ఇవి విడుదల చేస్తాయి. ఈ కెమికల్ ని అమెరికా, యూరప్ దేశాల్లో దైవ సంబంధిత కార్యక్రమాలకు, మందుల తయారీకి వాడతారు. ప్రేమికుల రోజున అమెరికా ప్రజలు ఈ పూల మొక్కల్ని గిఫ్ట్ గా ఇచ్చుకుంటారు. తద్వారా తమ ప్రేమను తెలుపుతారు. ఈ మొక్కలు ఆకులు బెరడును గుజ్జిగా చేసి చర్మానికి రాసుకుంటే దద్దులు తగ్గుతాయి. దగ్గు, ఆస్మా వంటి వాటికి ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ పూల మొక్కలు ఎక్కడ పడితే అక్కడ పెరగవు. వీటికి ఖచ్చితమైన వాతావరణం అవసరం. ఎక్కువ వేడి ఉండకూడదు. అలా అని బాగా కూల్ గా కూడా ఉండకూడదు. కొంత వెచ్చగా, కొంత ఉక్కగా, కొంత తేమతో కూడిన వాతావరణంలో ఇవి ఉండాలి. నీడలో ఇవి బాగా పెరుగుతాయి. ఎండలో అయితే ఊరికే ఈ మొక్కలు దెబ్బతింటాయి. ఈ మొక్కలు ఎక్కువగా దక్షిణ అమెరికా వర్షాధారిత అమెజాన్ అడవుల్లో పెరుగుతాయి. ఈక్వెడార్, కోస్టారికా, పనామా, కొలంబియా వాతావరణంలో వీటికి సెట్ అవుతుంది. ప్రస్తుతం అడవుల్ని నరికేస్తుంటే ఈ మొక్కల సంఖ్య తగ్గిపోతోంది. అందువల్ల ఇవి అరుదైన మొక్కల జాబితాలో చేరిపోయాయి. ఇటువంటి మరెన్నో ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్.